విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 11వ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ హయాంలో సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన చెప్పారు. కాల్ మనీ, బెట్టింగ్స్, సెక్స్ రాకెట్, గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తున్న గద్దె రామ్మోహన్ ఏ ముఖం పెట్టుకొని ఓటర్లను ఓట్లడుగుతారని ప్రశ్నించారు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప తొక్కినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఏమని చెప్పి ఓటు అడగాలి? గద్దె రామ్మోహన్ చేసిన కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్ అని చెప్పి ఓటు అడగాల? బెట్టింగ్లు ఆడేది ఆ విషయం మీరు ఓటు అడగాల? ప్యాకాట్ ఆడే దాని మీద ఓటు అడగాల? లేకపోతే అనేక మంది ఇళ్ళని కూల్చే విధంగా, ఎందుకంటే అవన్నీ చెప్తే రామ్మోహన్ గారు పరువు పోతుంది. అనేక మంది ఇళ్ళని కూల్చే విధంగా ప్రవర్తించిన తీరు గురించి చెప్పి గద్దె రామ్మోహన్ నేను ఓట్లు అడగాల? ఏం చూసి ఈరోజు గద్దె రామ్మోహన్కి ఓటేయాలి? అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి, మోసాలు చేసి, అదిగో వచ్చేస్తాను, ఇదిగో వచ్చేస్తానని చెప్పని రిలీజ్ కాలనీ వాళ్ళని మోసం చేశారు. ఈ నియోజకవర్గంలో అనేక పట్టాలు ఇచ్చే వాళ్ళని మోసం చేశారు. సంక్షేమ పథకాలు, టిట్కో ఇళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు 25,000 ప్రభుత్వానికి కడితే ఇంకొక 25,000 గద్దె రామ్మోహన్కి వాళ్ళ కింద ఉన్న వాటా పంచుకోలేదా? ఆ డబ్బులతో నువ్వు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోలేదా? గత ఎలక్షన్లో 2019లో ఇవన్నీ జరిగింది ఏమన్నా అబద్ధమా? నిజం, ఇవన్నీ నిజమే కదా. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు, ఎందుకంటే నిన్న తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు. సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కాపీ కొట్టింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ బెంచ్ స్టూడెంట్, కాపీలు కొట్టి పాస్ అయిన స్టూడెంట్. జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ చేసి సేమ్ అయ్యే పథకాలు, అంటే కొన్ని పథకాలు అయితే చెయ్యలేకపోయినా కేవలం మాట వరుసకి ఏదో అధికారం కోసం చెప్పే పథకాలు చాలా చెప్పారు. అబద్ధపు పథకాలు చాలా చెప్పారు.